హలో అండి, నమస్తే అందరికీ. ఈ శంకు పూల చెట్లు అండి బాగా ముదిరిపోయినాయి, పూలు కొంచెం తగ్గినాయి. ఇప్పుడు తీసేస్తున్నానండి. మళ్ళీ విత్తనాలు ఉన్నాయి, అవి నాటుకోవచ్చులే అని తీసేద్దాము. ఇంకా అల్లుకొని పోతున్నాయి కానీ ముదిరిపోయి బాగలేవు. తీసేసి మళ్ళీ ఆ మట్టిలోకి మళ్ళీ ఏదన్నా కలుపుకొని వేరే మొక్కలు పెట్టుకుందాం అనుకుంటున్నా. ఎక్కడన్నా ఒక మొక్క వేసుకుంటే సరిపోద్దులే, ఎందుకులే అనిపిస్తుంది నాకు. తీయమ్మా అటు పోయి కింద పోయి మట్టి. ఇవన్నీ ఇప్పుడు పూలు అప్పట్లో బాగా వచ్చినాయండి పోయిన సంవత్సరం. మళ్ళీ రీపాటింగ్ చేసా కూడా, మళ్ళీ మట్టి పోసుకొని రీపాటింగ్ చేశాను. కానీ చాలా చూడండి ఎంత ఏర్లు వచ్చినాయో. ఇవ్వండి, గుబురుగా అయిపోయింది, ఇంకా ముదిరిపోయింది కదా, ఎందుకులే అనిపిస్తుంది. దీంట్లో కొన్ని మొక్కలు ఉన్నాయండి, ఇవి తీసి రీపాటింగ్ చేసుకోవాలండి. అక్కడ చూస్తున్నారు కదా, ఆరెంజ్ కలర్ కోడి జుట్టు పూలు అనే ఏదో అన్నారు, గుల్బహరానో ఏం చెప్తున్నారు, గుల్బహరా అంట. ఈ మొక్కలు ఇందులో కూడా వచ్చినాయి, దీంట్లో కొన్ని ఉన్నాయి. ఇవన్నీ నాటుకోవాలి. మళ్ళీ ఇవన్నీ అటు పోసి చూపిస్తామండి. ఇదిగండి 3 టబ్బుల్లో తీసాము ఇప్పటికి. ఇదిగో ఇట్లా తీసేసాము, ముదిరిపోయాయి నీళ్ళండి, కొమ్మలన్నీ ముదిరినాయి. ఇంక ఈ పూలు రావటం కష్టం, ఎంత మనం లిక్విడ్స్ ఇచ్చినా. మళ్ళీ విత్తనాలు వేసుకుంటా, వీటిల్లోనే ఉన్నాయి కాయలు. కొన్ని తీసి పెట్టా, అవి విత్తనాలు కాయలు ఏడవ చాట ఒక మొక్క మొలిసినా చాలు మనకి. ప్రస్తుతానికైతే మనకి టబ్బులు కొన్ని ఖాళీలు చేసుకోవాలండి. కొన్ని నాటుకుంటున్నాను, కొన్ని ఖాళీలు చేస్తున్నా. ఇదో టబ్బు ఖాళీ అయింది ఇక్కడ, ఇంకో టబ్బు అక్కడ ఉంది, అది కూడా తెప్పించి ఇందులో పోస్తా. దీనిలోకి ఏదైనా కలుపుకోవాలి, కొద్దిగా ఇసుక కలపాలి. కిచెన్ వేస్ట్ డ్రమ్ములో మనం వేసింది పేడ ఇదంతా ఉంది కదండి, అది కూడా తీసి వేపిస్తా దీనికి. ఆ నీళ్లు మట్టి కుంచి అది చూపిస్తా. డ్రమ్ము నిండా నీళ్ళు పోసుకుంటే పైకి తేలిద్ది కదా. మొన్న కూడా వేసాం కదా పేడ, కిచెన్ వేస్ట్, ఇదంతా తీపిచ్చి దానిలో వేస్తా, చూపిస్తా. ఇదంతా ఇట్లాంటప్పుడు ఇది ఉపయోగించుకోవచ్చు. ఆవు పేడ బస్తా ఉంది కదా అక్కడ, ఇలాగేమ్మా అలా బస్తా ఉంది కదా ఆవు పేడ, అది అరుగు కింద ఉంది, అది కూడా తీసుకొచ్చేసి కాలబెట్టి ఎత్తుకుంటే సరిపోద్ది. కొంచెం నీళ్ళు తాలుతుంటే మళ్ళీ టబ్బుల్లోనే నానిద్ది. అదిగండి అట్ట ఏరు బాగా పట్టిందండి దీనికి. అసలు 2 పూట్ల నీళ్ళు ఇచ్చినా 3 పూట్ల ఇచ్చినా తాగుద్దు, కానీ ఆ నీళ్ళు ఎక్కువ కావాలండి శంకు పూల మొక్కకు మాత్రం. నేను గమనించాను, 2 పూట్ల పోయాలి అసలు. ఏటికైనా తగ్గించి పోసుకున్నా ఇబ్బంది లేదు, కానీ ఇది మాత్రం ఊరుకోవట్ల. అదిగో చూడండి, పొడిగా అయిపోయింది మట్టి అంతా. ఎంత చీమలు ఉన్నాయి, పొడిగా అయిపోయింది మట్టి అంతా. అది ఎత్తరమ్మా, బస్తా తెస్తున్నావా? కుండి ఇట్లాగి తీసుకో. ఇదిగండి ఇక్కడ పొన్నగంటి ఆకు ఉంది కదా, ఇది ఉంచుతాను. ఇది చామగడ్డలు ఉన్నాయి ఇందులో. దీంట్లో అర్జరమ్మకురా అది కోసుకోమని అయితే పీక్కుందిలే, ఆయనకు ఎత్తకపోతాలే అంటే ఉంది. ఇది 2 మొక్కలు ఉన్నాయి, అల్లం మొక్కలు. ఇది తీసి వేరే దాంట్లో నాటుకుంటే నాకు ఇక్కడ ఒక 2 టబ్బులు వస్తాయి. ఇదో బకెట్ వస్తుంది, అదో టబ్బు. కొన్ని చూస్తున్నా ఇంకా ఏమన్నా పాతవి ఉన్నాయేమో. అది తీయమ్మా, అల్లం మొక్క జాగ్రత్తగా ఒకరుగా తీసేస్తానండి. ఎందుకు పొన్నగంటాకు చిన్నగా ఒకరు మట్టి లేపు. ఇవన్నీ ఇట్లా అక్కడక్కడ ఉంది, నాకు సరిపోద్దండి పొన్నగంటాకు. ఇవన్నీ మామిడి అల్లము ఇక్కడ ఉంది, ఇంకా
పొన్నగంటాకు ఆడాడ ఉందిలేండి, అందుకని ఆ 2 టబ్బులు తీసేస్తున్నా. జాగ్రత్తగా గట్టిగా అయిపోయింది మట్టి కూడా. ఆ మట్టి కొమ్మ మీద పోసి తిరగేసుకుంటే ఆ గడ్డగానే తీసుకురా. ఇది ఇక్కడ ఈ టబ్బులో పెట్టుకుందాం. ఇది ఎందుకు దోశ ఇది పెట్టేస్తారా, అది ఆ మట్టి పక్కని పక్కది పెట్టేసి. ఆల్రెడీ ఇక్కడ ఒక మొక్క ఉంది, ఒకటి రెండు ఉన్నాయి. ఇంకొకటి కూడా తీసుకొచ్చి ఇది ఇక్కడ ఒక రవ్వ తవ్వు. తవ్వేది కూడా తీసుకురా. పొన్నగంటాకు తీసి అది అక్కడ తవ్వు ఇక్కడ తీసే. అసలు వద్దు ఇది, దీంతో ఇంకా తలకాయ నొప్పిపోయింది. వేర్లు వచ్చినాయి అంటే చాలు. కుండీలు ఎన్ని కుండీలలో ఇది పెట్టేసి. అదే ఇందాక నీళ్ళు చల్లానులే, కుండీల్లో నీళ్ళు పోసిపోయా. నెట్టు వెనక్కి నెట్టు అట్టనే పోనీ కొద్దిగా సరిపోద్దులేపా. ఆ టబ్బు అక్కడ తీసుకెళ్తామండి. ఇవన్నీ అక్కడ తీసుకెళ్ళి చూపిస్తాం. ఇదేండి ఆవు పేడ బాగా మగ్గిపోయింది. అప్పుడు వాళ్ళు ఉండలు ఇచ్చారు, తెచ్చి కూడా 3 నెలలు పక్కన పెట్టారు. అది పడేద్దాం ఇసిరి. ఇదంతా మగ్గిపోయిందండి బాగా. ఈ మట్టిలో పోపిస్తున్నా. అది ఇది కూడా పిల్లలుగా ఉంది. పీటల్లాడుంది కానీ అది పారతోటి పొడిస్తే సరిపోదా ఒకరు పైపైన. సరే తెచ్చుకో, పీటల్లాడుంది. అక్కడ ఉందమ్మా పీట. బాగా మగ్గింది. మలుపు ఒక గడ్డ. అదండి ఎంత బాగా రెడీ అయిందో. తెచ్చి కూడా 4-5 నెలలు అవుతుందేమో. ఈ వర్షం పడి అడప నెమ్ము అరుకు కింద పెట్టినా కూడా కొద్దిగా గ్యాప్ ఉంది అరుక్కి గోడకి. అందులో నుంచి నీళ్ళు దిగి తడిసినాయి. అది నలగొట్టు, అది ఇప్పుడు వేసాలే. ఇదిగండి పేడంతా నలిపేసాము. కొన్ని అక్కడ వంగ మొక్కలు ఉంటే 2 టబ్బుల్లో అవి కూడా పాడైపోయిన నీళ్ళన్నీ తీసేసా. టబ్బులు కూడా ఖాళీలు చేసుకున్నాను. ఇది డబ్బా. ఇవన్నీ ఇప్పుడు ఖాళీలు అయినాయి నాకు. మనకి పనికి రావాలి అనుకున్నవి తీసేసుకొని మళ్ళీ మట్టిలోకి ఏదైనా కలుపుకొని చేసుకోవడం. ఇంకా ఆ మట్టి అంతా బాగానే ఉంది, మెత్తగానే ఉంది. వంగ మొక్కలకి వేసింది, ఈ మధ్య పెట్టిందే కదా. అయితే ఇప్పుడు ఆవు పేడ కలిపాం కదా, ఇంక ఎరువు సరిపోద్దండి దీనికి. ఆల్రెడీ అంతకుముందు వేసిన దాంట్లో కూడా మేము కలిపే పెట్టుకున్నాం కదా. అందువల్ల ఇంక ఇది దాంట్లోకి 5 లాక్కమ్మా ఎక్కువ అమ్మా. ఆ 5 పేడ అటుకు లాక్క, పుల్లలు లాంటివి తీసి వేర్లు అటు పక్కకి. ఇంకో డబ్బా ఉందిగా, అది తర్వాత చూద్దాము. ఈ పని అయిపోతే అనుకుంటా, ఎప్పటికప్పుడే అంటున్నా కదమ్మా, ఇది అయిపోతే ఇంక పని లేదులే అని. అది తీసేసి తీగ వేరు తీసి పడి పక్కకి వేరు అసలు వద్దు. అది అలా ఇంక ఈ పని అయిపోయిందిలే, ఇంకేం లేదనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను దీంట్లో ఇంతకుముందు వేపాకులు అవన్నీ వేసుకున్న మట్టేనండి ఇది. అందుకని నేను ప్రస్తుతానికైతే ఇది మొత్తం కలిపిచ్చేసి ఆ టబ్బులన్నిటికీ ఎత్తి పెట్టించుకుంటా.
మళ్ళీ ఈ అమ్మాయి ఇప్పట్లో రాదు ఇంక నాకు పనికి. ఏమన్నా ఇంక ఎప్పుడో కుదిరితే కానీ ఇట్లా మట్టి పనులు మళ్ళీ రేపు వర్షాలు వరుసగా పడ్డాయి అనుకోండి. ఇప్పుడు ఒకరో థెరపీ ఇచ్చిందని మొదలు పెట్టాము. మళ్ళీ వర్షం పడ్డా అమ్మాయి వచ్చినా మళ్ళీ పనికి కుదరదు కదా మట్టి కలుపుకోవడానికి. అందుకని ఇంక ఈ పనులు వరుసగా చేయించుకుంటున్నా. ఇప్పుడు ఇంకొక రోజు దొడ్లో పని ఉంది. ఇవన్నీ ఈరోజు ఎత్తించుకొని ఇదిగండి ఆ పైదే లాక్కమ్మా, ఇది పొడిగా ఉంది కదా, ఆ పైది లాక్కరా దీంట్లోకి, లేదంటే మళ్ళీ ఇంకొకసారి అటు తిరగేసుకోవాలి. తిరగైపోతే అట్ట ఇది ఎంత ఒట్టి పొడి పొడిగా ఉంది ఈ మట్టి, అదేమో మెత్తగా ఉంది. ఆ పక్క నుంచి తెచ్చిన వంకాయ టబ్బుల్లోది అది మెత్తగా ఉంది, ఇదేమో గలుగు గలుగు అయిపోయింది. ఇది బాగా తిరగేయాలి. ఏదైనా మొక్కల్ని సంవత్సరానికి ఒక్కసారి రీపాటింగ్ చేసుకోవాలండి. చేయకపోతే తవ్వుకొని ఆ పైన వచ్చిన దాని వరకైనా తీసేసి ఇట్లా మళ్ళీ ఎరువు కలుపుకున్న మట్టిని వేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ మొక్కలకి ఇవ్వాలి, అది కొంచెం కదిలించాలి. కొద్దిగా దీంట్లో మిగిలితే కనుక ఈ టబ్బులకు పోయంగా మిగిలితే దాంట్లోకి వేసుకోవాలి. ఇంక లేకపోతే ఆ మొక్కలకి బలం అందాలి. చిగుర్ల మీద ఉన్నాయి బాగా. ఇది కలిపి టబ్బులకి ఎత్తినప్పుడు చూపిస్తానండి. ఇదిగండి ఇట్లా పోస్తున్నామండి మట్టి. ఈ టబ్బులన్నీ రాయి పెట్టినప్పుడు రాయి మీద గుప్పిడి మట్టి వేస్తే రాయి కదలకుండా ఉంటుంది. ఇది ఇట్లా రాయి పెడతాం కదా, సదరం చేయమ్మా. మళ్ళీ ఎత్తుకోండి, ఆకు తీసి అదే అల్లుకునేది తీసి పక్కన ఇదిగో పోస్తూ ఉంది ఒక పక్క. మేము అప్పుడు ఈ మట్టిలో కూడా పాత మట్టిలో వరిపొట్టు కలిసింది, అరటికాయలు, కోడిగుడ్డు తొక్కలు పడ్డాయి. ఇంతకుముందు కలిపినప్పుడు పేడ, ఉల్లిపొట్టు, టీ పొడి కలిసింది, వరిపొట్టు కలిసింది. ఇప్పుడు మళ్ళీ ఆవు పేడ వేసాము, ఇసుక కలిపాము. అప్పుడు ఇసుక ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంది, ఇందాక అటు టబ్బులు వదిలిచ్చినప్పుడు. అట్లా ఇసుక కూడా వేసుకోవాలండి, వర్షాకాలం కాబట్టి. కొద్దిగా పక్క దానికి కాస్త గుప్పిడి మట్టి అట్టేస్తావో చూపిద్దాము. ఈ రాయి మీద అదిగండి అట్ట రాయి కదలకుండా ఒక గుప్పిడి మట్టి వేసుకోవాలి. ఇక పోసుకుంటే మట్టి ఇక కదలకుండా ఉంటుంది. ఇవి మాకు ఒకసారి చెప్తున్నా కదా, సర్ఫ్కి వచ్చినాయి అని చెబుతున్నా కదా. అయితే అవన్నీ చాలా వచ్చినాయి, ఈ టబ్బులన్నీ అయ్యాయి. ఇవి ఎట్లాంటి ఈ కలర్లు వచ్చినాయి అన్నీ అయ్యాయి. అదొకటి అట్లా. ఈ సైడ్కి కూడా బెజ్జాలు పెట్టామండి అప్పుడు. ఇదిగండి ఇక్కడ బెజ్జం, ఇక్కడ బెజ్జం, అట్లా 2 రాళ్ళు పెట్టాము అప్పుడు. అది కొన్నిటికి ఇంతకుముందు ఒక ట్రిప్పు చేసినప్పుడు అట్లా పెట్టాము. ఇప్పుడేమో 2 అడుగును పెడుతున్నాము. ఇవన్నీ పోసి చూపిస్తా. ఇదిగండి ఇక బుట్ట అంట్లు వేసుకోవడానికని బుట్ట నల్ల టబ్బులు, బ్లాక్ టబ్బులు అమ్మే వాళ్ళ కాడ మా అమ్మ తీసుకుందంట. అది కూడా పంపించింది నాకు, మొక్కలు పెట్టుకోమాయని. అది మూలలకు పోనీ బాగా. దీనికి ఏం చేసాము, ఇదిగో 2 పట్టలు వేసాము, వేసి పెట్టాను. టమాటా మొక్కలు పెట్టుకోవచ్చు, మూలలకు పోనేమో అని దానికి కూడా గోతాలు 2 వేసి మట్టి పోపించానండి. ఇదిగండి ఈ టబ్బు కింద బెజ్జాలు ఉన్నాయి కదా, నీళ్ళు పోకుండా ఆ టబ్బుకి అది వేసాము. ఇంకోటి ఉంది, అది కూడా తీసుకురమ్మా. అది ఇదిగండి ఇన్ని టబ్బులు వచ్చినాయి మనకి. ఇప్పుడు వీటన్నిటికీ నాటుకోవాలి. టమాటా మొక్కలు తీసుకొస్తా, ఇంకేమేమి పెడతానో పెట్టినాక కానీ తెలీదు ఏం పెడతామనేది. దీంట్లో అది ఎత్తరాపు అలాది అది చెప్తా. వానపాములు చూడండి, అన్నీ వచ్చినాయి, అన్నీ దీనిలో పడేసాము. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవ్వండి
కుప్ప చేరినాయి చూడండి. అసలు నేను పట్టుకోలేను. నూడిల్స్ మా అమ్మ అంటుంది నూడిల్స్ లాగా ఉన్నాయి అమ్మమ్మ అంటుంది. చూడు అసలు నాకేమో నువ్వు అది ఎత్తకురా పో. భలే ఉన్నాయండి వానపాములు. ఇంకా ఉన్నాయి ఈ మట్టిలోనే, కాకపోతే మాకు కనపడ్డ ఏరియా. ఎందుకంటే అది పారబెట్టి తీసేటప్పుడు మళ్ళీ చచ్చిపోతాయేమో అని చెప్పి అవి అవసరం ఇప్పుడు మన మట్టికి. మనం వేసే కిచెన్ వేస్ట్ తింటా కంపోస్ట్ చేస్తా మన మట్టిని మంచిగా రెడీ చేస్తాయి. అందుకు ఇదిగండి ఇంకొకటి దొరికిందండి, ఎత్తుక్కున్నాము. ఇవన్నీ ఏది మనం వేస్ట్ పడేయం కదా, అదొక బుట్ట, ఇదొకటి. మిగిలితే మట్టి ఈ బొచ్చులకు కూడా పోపించి పెడతా. ఏదన్నా చూద్దాం. ఇంకో టబ్బు ఉందిగా దీనికి దానికే సరిపోయేటట్టుందిగా. మొత్తం దానికేనా? కొద్దిగానే పోయలేమా? ఆ బ్లాక్ టబ్కి కూడా పోయాలి కదా. దానికి పోసుకున్నాక రాజులో వానపాములు దాంట్లో రెండు వేయమ్మా టబ్బులకి పంచు. రెండు చూసుకో. చాలు పండమ్మా, అడుక్కుపోండమ్మా, అడుక్కుపోండి. అది ఇట్లా దీనికి ఎక్కువ వేసావా? ఇట్లా ఒక మట్టి వేయమా వాటి మీద. ఇట్లా పక్కకు తీసి మట్టి అంటే ఇంకా వెళ్ళిపోతాయి లోపలికి. నీళ్ళు చల్లుతా అన్నిటి మీద. ఇప్పుడు మనం నిమ్మిస్తే ఇంక మట్టి బాగా రెడీ అవుతుంది. మనం మొక్కలు పెట్టుకున్న దాకా రోజు నీళ్ళు చల్లుతా. మట్టి బాగా మగ్గిద్ది, కొంచెం అణిగి సెట్ అవుతుంది. అన్నిటికి వచ్చిందా? ఇంకా ఉన్నాయా? అది మళ్ళీ అక్కడ వాటికి కూడా వేసిరా. 4 వేసిరా ఉంటే ఇంకా వీటికి కూడా ఇవి ఇట్లా. ఇదిగండి దీంట్లో ఇప్పుడు నీళ్ళు నిండా నింపిచ్చాను. అది ఇప్పుడు కాయొద్దు, కాయ దాంట్లోనే ఉన్నాయి. అది చేత తీసాక అరటికాయ తొక్కలు అవన్నీ ఉన్నాయి. మొన్న వేసాం. మళ్ళీ ఆ పై తీసి కొద్దిగా ఒక్కొక్క టబ్బులోకి పైన వేపిస్తానండి. ఎండుతూ ఉంటుంది. మనం మొక్కలు పెట్టుకునే టయానికి పైన ఎండుతూ ఉంటుంది. అట్టా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు జాగ్రత్త మిరుగుద్దాం. అది కర్ర ఇటుకన్నాను, ఇటు వేసేసి అట్లా. కొబ్బరి చిప్పలు వద్దు, అవి అందులోనే ఉన్నాయి. కొబ్బరి చిప్ప వచ్చింది. అది నాలుగుకి వేసి చూపిద్దాము, తర్వాత వేద్దాం లేరా. రేపైనా వేసుకోవచ్చు. మీకు లేట్ అవుతుంది మళ్ళీ. కదిలి బాగా కొబ్బరి చెప్పుందా? ఇంకా తెచ్చుకోండి. అది అటు పెట్టేసి అటు పెడితే గాలికి వెళ్ళిపోద్ది. దాంట్లో కొంచెం అట్లా ఎత్తి ఒక్కొక్కరు పడేటట్టు. అది ఇప్పుడు కదిలే పని లేదు. మనము అంతే ఉంటే ఎండిపోతూ ఉంటుంది. మనం మొక్క పెట్టేటప్పుడు కొంచెం అట్లా కదిలించుకొని అయిపోయిందా. ఆ బకెట్ కడిగి ఏదన్నా చెట్లోకి పోయి కొద్దిగా ఇది ఇంతే ఎండుతూ ఉంటుందండి. నేనేం కదిలేను.
అంతైనా మనం ఇప్పుడు కిచెన్ వేస్ట్ అరటికాయలు అవన్నీ పడ్డాయి. మిగతా వాటికి కూడా రేపు వేపిస్తాయి. ఇంకా అమ్మాయికి చీకటి పడుతుంది, బరిగుడ్లు వస్తాయి, వెళ్ళాలంటుంది. ఇదండి ఇప్పుడు అన్ని టబ్బులు ఖాళీలు చేసుకొని ఇంకో టబ్బు ఉంది, అది ఆ మొక్కలు రేపు దేంటోనన్నా నాటుకొని తర్వాత తీద్దాంలే అనుకున్నాము. ఇంకా అదొక్కటే అట్లా ఉంచుతాను. ఇదంతా ఉంది, ఇంకా పని చేయాలి. ఇంకొక రోజు ఉంది ఒక పని. దీనికి ఇప్పుడు కంపోస్ట్లోకి వేసుకోవాలి. ఇది కొన్ని మొక్కలు తీసేసి ఖాళీ చేసుకొని టబ్బులు మట్టి కలుపుకొని ఆవు పేడ కిచెన్ వేస్ట్ది వేసుకొని మొత్తం సర్ది పెట్టుకున్నామండి. ఇదండి వీడియో. వీటికి మొక్కలు ఏం తీసుకొచ్చి పెడతాను అనేది చూడాలి. వీటన్నిటికీ పెట్టుకోవాలి, నీళ్ళు పోస్తాను. పాత ఏమన్నా ఉంటే మీరు కూడా అట్లా చేసుకోండి. చేస్తున్నారా? పాత ఏమన్నా ఉంటే ఇదట గోతాలు వేసుకొని అట్ట మొక్కలు పెట్టాము. అప్పుడు మేము వాటికి గోతాలు వేసాను. ఇప్పుడు వీటికి రాలా మట్టి, బొచ్చులకి అయిపోయింది. ఇంకొక ఒక టబ్బు బకెట్ ఖాళీగా ఉంది. పీక్కమ్మ తోటకూర ఏడన్నా ఉందేమో, పీక్కో. లేదు, తోటకూర అటుందిపో. ఇందాక పొన్నగంటాకు కత్త పీక్కుంది కదండి, చూపించాను కదా, అదిగో తోటకూర. కోసుకో, పీకమ్మా, పీకేసి. అదిగో తోటకూర కూడా పీక్కు, బాగుంది. ఇది ఇక్కడ ఈ టబ్బులో పీకి మట్టి అందులో నిధులిచ్చు, అడుక్కు పట్టుకొని పీకు, నీళ్ళు పోయాలి. అయితే మందులో పీకు. నేనే పీకేద్దాం అనుకున్నా, మట్టి ఇదిలు ఇచ్చాం శుభ్రంగా. నీళ్ళు పొద్దున వాటికి వరకు పోయిలా, వీటన్నిటికి పోసిపోయాను. వాటికి ఒక పూట పోయకపోయినా ఇబ్బంది లేదులే అని చెప్పి పోయిలా. అవి కూడా పీక్కో తోటకూర, జాగ్రత్త. ఇంకటి ఎక్కడన్నా ఉందేమో చూసుకోకేస్తాం. ఇదిగో 700, ఇది ఈ టబ్బుల్లో 3 మొక్కలు ఉన్నాయి, చూసుకో. ఇదండి. ఇప్పుడు ఎన్ని రెడీలు అయినాయో చూడండి. అక్కడ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, ఈ ఒక 11 టబ్బులు రెడీలు అయినాయి. ఆ గోతాలు ఉన్నాయి, గ్రో బ్యాగ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ఇంకా మొక్కలు పెట్టుకోవటమే. ఈ 2 ఖాళీగా ఉన్నాయి, ఈ బకెట్ ఒకటి, ఆ టబ్బు ఒకటి. ఇక మట్టి సరిపోయింది అంతవరకు. చూద్దాం రేపు. అక్కడ ఉన్నాయి ఇంకా వాటిలో, ఆ డ్రమ్ములో ఉంది, గోతాలు ఉన్నాయి, బీప్ సంచులు ఉన్నాయి, మట్టి ఉంది. రేపు వచ్చినప్పుడు వీటన్నిటికి పోపిస్తా. అది కూడా కలిపి పెట్టుకున్న మట్టేనండి. ఓకే అండి. ఇక్కడ కూడా వేపించా కొద్దిగా. బేర చెట్టు పిందెలు పడుతుంది. ఇక్కడ ఒక పిందె ఉంది, ఇటు పైన ఒక పిందె ఉంది, ఇదిగండి. అందుకని కొద్దిగా దానికి కూడా వేపిద్దాం అనుకున్నాను, ఇంకా అయిపోయింది మట్టి. ఇదిగో దీనికి వేపించా. ఇది పూల చెట్లు కొద్దిగా, ఇక్కడ కొంచెం, ఇక్కడ కొద్దిగా జామ చెట్టుకి, ఇదిగో దీనికి కొద్దిగా, అంటే కొద్దిగా మట్టి తక్కువగా ఉన్న వాటికి వేపించా. పూలు పోస్తుంది కదా ఇదని. ఇదన్నా కొద్దిగా తీసి దాంట్లోకి వేస్తా. ఈ పని ఇది చేసామని చెప్పడానికి కోసుకో. అది అక్కడ కూడా ఉంది, ఎర్రపచ్చలే ఆకుల వరకు దంచుకో, జాగ్రత్త. కటింగ్ చేసుకోమా, లేకపోతే ఇదిగో కత్తిరి, ఇదిగో అది కింద అటు పెట్టి ఆకులు కట్ చేసుకో. ఓకే అండి. అయితే ఇది ఒక పని అని చెప్పలేము, చాలా పనులు చేసాము. ఇవన్నీ సర్దుకొని చేసాము. ఉంటానండి. అయితే బాయ్ అండి.